నన్నయ భట్టారకుల వారు భారతాన్ని అనువాదం మొదలుపెట్టి వ్యాసుడిని స్తోత్రం చేస్తూ అక్కడ ఒక మాట అన్నాడు ఆయన. ఆదిముని పరాశరాత్మజుండు, మొట్టమొదటి మునీశ్వరుడు పరాశరుని యొక్క కొడుకు వ్యాసుడు రచించిన భారతము అన్నాడు. అంటే వ్యాసుడి కంటే ముందు మునులు ఎవళ్ళు లేరా? ఇదేం మాట అండి? నువ్వు వ్యాసుడిని పొగిడితే పొగుడు, వద్దంటం లేదు. మొట్టమొదటి ముని అంటే ఎలాగయ్యా? అంటే వాల్మీకిని మొట్టమొదటి కవి అన్నావు, నిజమే. ఎందుకంటే దానికి ఏదో వేరే కారణాలు చెప్పాను. మరి వ్యాసుడిని పట్టుకుని మొట్టమొదటి ముని అని ఎందుకు చెప్తావు? మిగిలిన మునీశ్వరులు కాదా? అంతకుముందు ఎంతమంది మునులు లేరు? అంటే దానికి సమాధానం ఇప్పుడు చెప్పుకుందాం రెండో ప్రశ్నలో. ఏమిటది? వ్యాసుడికున్న గొప్పతనం ఆశ్చర్యం కలుగుతుంది. అతని మీదే పెద్ద ఉపన్యాసమే చెప్పాలి, వద్దు. దాని సమాధానం చెప్పుకుందాం ఇప్పుడే. ఏమిటంటే వ్యాసునికున్న వంశ పరంపర ఎవ్వళ్ళకి లేదండి. అందుకనే చూడండి, ఇతర మహర్షులు ఉంటారు, వాళ్ళ పేరు వచ్చేలాంటి శ్లోకమే చెప్తారు. కానీ వ్యాసుడి దగ్గర అతని వంశ వృక్షం చెప్తాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. తపోనిధిట ఆయన ఇంత చెప్పారు అని చెప్తూ ఆయన గురించి ఏం చెప్పారు? వ్యాసం వసిష్ఠనప్తారం, ముత్తాతగారితో మొదలుపెట్టారు పేరు. ఆయన ముత్తాతగారు ఎవరయ్యా? వశిష్ఠుడు. వసిష్ఠనప్తారం శక్తే పౌత్రం, శక్తి అనే మహర్షి యొక్క మనవడు. అకల్మషం పరాశరాత్మజం, పరాశర మహర్షి యొక్క కొడుకయ్య. పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. అంటే పై వాళ్ళందరూ పెద్దవాళ్ళు, తను పెద్దవాడే, కొడుకు కూడా పెద్దవాడు. ఇది వంశం అంటేను. ఒక ఆయన అన్నట్ట, తండ్రి గారు కంటే కొడుకు సౌమ్యుడండి అన్నట్ట. ఎందుకయ్యా అంటే తండ్రి గారు నిష్ఠాగరిష్ఠుడు, కొడుకు ఒక టకారం తగ్గిందన్నట్ట. అదేమిటంటే నిషాగరిష్ఠుట. ఇదే పాండిత్యం అంటేను. అక్కడ రెండు టకారాలు ఉన్నాయి, ఇక్కడ ఒకటే వచ్చిందన్నట్ట. పాపం కాదు, ఈ వంశం అంతా అంత గొప్పది. ఒక్కసారి ఇది కూడా జ్ఞాపకం చేసుకుందాం. వశిష్ఠుడు ఎవరో తెలుసునా? రామచంద్రస్వామి యొక్క వంశానికి అతడికి ఆయన శుభ్రంగా పురోహితుడు. వశిష్ఠుడి గురించి తెలియదో విషయం ఉంది, ప్రయత్నించండి ఎక్కడైనాను. యుగాలలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర, కలి అంటారు కదా. త్రేత అంటే 3 3 కదా, ద్వాపర అంటే 2 కదా. కృతయుగము కలియుగం అట్టే పెడితే యుగాలలో 2వ యుగము ద్వాపరయుగం కావాలి, 3వ యుగము త్రేతాయుగం కావాలి. ఇది ఎలా మారిందండి? ఇలా మారడానికి బ్రహ్మపురాణము, బ్రహ్మాండము వాటిల్లో కూడా ఇచ్చారు. ఈ మార్పు రావడానికి కారణం వశిష్ఠుడు. అంటే యుగాలను కూడా మార్చగలిగిన వాడు, అలాంటివాడు వశిష్ఠుడు. అసలు భారతదేశం లోపల యజ్ఞాలు ఉన్నాయంటే దీనికంతటికి కూడా ప్రాచుర్యం పట్టుకొచ్చినాడు శక్తి. శక్తే పౌత్రం అకల్మషం. వ్యాసుని తండ్రి పరాశరుడు, అతను రాసిన విష్ణు పురాణం గ్రంథం ఆధారంగానే 18 పురాణాలు ఇవన్నీ వచ్చాయి. ఆఖరికి శంకరాచార్యుల వారు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యంలో ఎక్కడైనా పురాణం గురించి చెప్పాల్సి వస్తే శివపురాణం, స్కాంద పురాణం చెప్పలేదు, విష్ణు పురాణాన్ని చెప్పారు. అంత గొప్ప గ్రంథం అది. అలాంటివాడు. ఇంతకీ సమస్య ఏమిటి? ఆదిముని అన్నారేమిటండి? మిగిలిన వాళ్ళంతా పుట్టి పెరిగి తపస్సులు చేసి మునీశ్వరుడయ్యారు. వ్యాసుడు మాత్రము పుట్టుకతోటే 6 ఏళ్ల పిల్లాడిగా పుట్టి మునీశ్వరుడిగానే వచ్చాడు. ఎలాగా? అది పరాశరుని గొప్పతనము. పరాశర మహర్షి ఆ యోజనగంధిని, సత్యవతిని చూచిన సందర్భంలో పైన ఉన్న గ్రహములు, నక్షత్రములు ఉన్న ఆ పద్ధతి లోపల చక్రం చూచినట్టయితే ఇప్పుడు పుట్టబోయేవాడు ఒక యుగపురుషుడు అవుతాడని చెప్పి ఆ క్షణం లోపల ఆమె వంకకిలా చూచాడు. తన సంకల్పం చేత బిడ్డని పుట్టించాడు. చాలా పెద్ద కథ ఇది. ఆ బిడ్డ ఎలా పుట్టాడు? 6 ఏళ్ల వయసులో ఉండి జడలు ధరించి దండం కమండలం పట్టుకుని. అందుకని నన్నయ భట్టారకుల వారు ఆదిముని పరాశరాత్మజుండు. ఆయన కన్యాపుత్రుడు కావచ్చును. దీంట్లో ఉన్న అంతరార్థం ఇది. అంటే ముందుగా సూచనగా చిన్న చెప్పి
తర్వాత భారతంలో విషయాలు మాట్లాడుకోవాలి కనుక ఇది సూక్ష్మంగా చెప్తున్నాం. ఆదిముని పరాశరాత్మజుండు, ఆయన్ని మించినవాడు శ్రీశుకుల వారండి. భాగవతం మనకించారు. అలాంటిది ఇది వ్యాసుణ్ణి గొప్పతనం చెప్పడంలో ఉద్దేశ్యం అది. అందుకనే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. చదువుకునే పిల్లలకి ఇతర స్తోత్రాల్లాగే ఈ శ్లోకం కూడా రోజులో 3 సార్లు చదివించండి. వాళ్ళ లోపల ఆ విద్య మీద ఉండే ప్రభావం అద్భుతంగా చూపిస్తుంది అంటారు పూర్వీకులైన వాళ్ళు. ఒకప్పుడు ఇతర స్తోత్రాలతో పాటు ఇది ప్రధానంగా చదివించేవారు. ఇది వ్యాసునికి సంబంధించిన ఒక కొత్త కోణాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. స్వస్తి.